ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. కొత్తగా ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేశారో మీ అందరికి నేను ఈ వీడియోలో ఒక మంచి స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు కనుక ఈ స్ట్రాటజీ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. మీరు స్టాక్స్ లో ట్రేడింగ్ చేసినా లేకపోతే కనుక బ్యాంక్ నిఫ్టీ లేకపోతే కనుక నిఫ్టీ మీరు ఎందులో ట్రేడింగ్ చేసినా సరే ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ధన్ యాప్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టాక్స్ ఉంది కదా, ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి స్టాక్ ఇన్ ద న్యూస్ ఇక్కడ నుంచి గానీ లేకపోతే కనుక ఇక్కడ చూడండి టాప్ మార్కెట్ మూవర్స్ టాప్ గెయినర్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి నేను ఒక 4 to 5 స్టాక్స్ అనేది పికప్ చేసుకుంటాను. సో ఈ టాప్ గెయినర్స్ యాక్చువల్ గా మనకు ధన్ యాప్ లో కాకుండా మీరు ఏ యాప్ యూజ్ చేసినా సరే మీకు కనిపిస్తాయి అనమాట. గ్రో లో కనిపిస్తుంది, ఎంజాయ్మెంట్ లో కనిపిస్తుంది, అన్నింటిలో కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు ఒక 4 to 5 స్టాక్స్ అనేది పికప్ చేసుకోండి. ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన పని అనమాట. మార్కెట్ మనకు 9:15 కి స్టార్ట్ అవుతుంది. మీరు 9:30 తర్వాత ఈ టాప్ గెయినర్స్ నుంచి ఒక 4 to 5 స్టాక్స్ మీరు పికప్ చేసుకొని అన్ని స్టాక్స్ మీరు డిఫరెంట్ ట్యాబ్స్ లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని అన్ని స్టాక్స్ కి మీరు టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes ఇవ్వండి. ఎందుకంటే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? ఇక్కడ నేను ఎందుకు ఓన్లీ ధన్ యాప్ యూజ్ చేస్తున్నానంటే నాకు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు చార్జెస్ అనేది కొంచెం తక్కువ పడతాయి అనమాట. మీకు కూడా ఈ యాప్ కావాలనుకుంటే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అఫీషియల్ లింక్ అయితే ఇచ్చానండి. అక్కడి నుంచి మీరు ఫ్రీగా ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. విత్ ఇన్ 1 day లో మీకు అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఈ యాప్ లో ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు టాప్ గెయినర్స్ నుంచి ఒక 4 to 5 స్టాక్స్ పికప్ చేసుకొని డిఫరెంట్ ట్యాబ్స్ లో ఓపెన్ చేసుకొని 5 minute టైం ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది క్యాండిల్ ఫార్మేషన్ చెక్ చేయడం అండి. అంటే క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చెక్ చేయాలి. సో మీరు ఇక్కడ చూడండి ఈ విధంగా క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడండి హైయర్ లో ఫామ్ అయింది, హై ఫామ్ అయింది, హైయర్ లో హైయర్ హై, హైయర్ లో హైయర్ హై. సో ఈ విధంగా గనక క్యాండిల్స్ ఫామ్ అవుతాయి గనక ఫామ్ అయిన తర్వాత మనము ట్రేడ్ తీసుకుంటే ఈ స్ట్రాటజీ మనము హైయర్ హై హైయర్ లో స్ట్రాటజీ అంటాం. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎందుకు ఈ విధంగా క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ మార్కెట్ మనకు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది స్లోగా పెరిగింది అనమాట. ఇక్కడ ఈ హైయర్ హై దగ్గర మార్కెట్ కొంచెం కిందకి పడింది, మళ్ళీ పైకి పెరిగింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి పెరిగింది. ఈ విధంగా ఎందుకు జరుగుతుందని చూస్తే గనక ఇక్కడ చూడండి మార్కెట్ ఫస్ట్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ హైయర్ హై దగ్గర మార్కెట్ కొంచెం కిందకి పడింది అనమాట. ఎందుకంటే ఎవరైతే ఈ స్టార్టింగ్ లో బై చేసింటారో అందులో కొంతమంది మనకు వచ్చిన ప్రాఫిట్ చాలని చెప్పేసి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి హైయర్ హై దగ్గర మార్కెట్ కొంచెం కిందకి పడుతుంది. మళ్ళీ ఇక్కడ హైయర్ లో దగ్గర మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ హైయర్ లో దగ్గర కొత్తగా బై చేసే వాళ్ళు యాడ్ అవుతారు. బయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్ మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి మీరు ఈ సెకండ్ హైయర్ హై ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం కిందకి పడింది అనమాట. ఎందుకు? ఎవరైతే మార్కెట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు బై చేసింటారో వాళ్ళలో కొంతమంది మనకు వచ్చిన ప్రాఫిట్ చాలని చెప్పేసి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. కాబట్టి మార్కెట్ కొంచెం కిందకి పడుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి సెకండ్ హైయర్ లో దగ్గర మార్కెట్ పెరిగింది కదా, ఎందుకు? ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర కొత్తగా బయర్స్ యాడ్ అవుతారు. ఈ విధంగా గనక క్యాండిల్స్ ఫామ్ అవుతా ఉంటే దీన్ని మనము హైయర్ హై హైయర్ లో స్ట్రాటజీ అంటాం. ఒకవేళ క్యాండిల్స్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతాయి కనుక మనం ఎక్కడ ఎంట్రీ చేసుకోవాలి? ఇక్కడ చూడండి సెకండ్ హైయర్ హై ఉంది కదా, సో ఆ హైని ఎప్పుడైతే మనకు క్యాండిల్ బ్రేక్ చేస్తుందో, ఒక మంచి క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఆ పర్టికులర్ హై దగ్గర మనము ఎంట్రీకి ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ వచ్చేసి ఈ సెకండ్ హైయర్ లో ఉంది కదా అంతవరకు స్టాప్ లాస్ పెడతాం. టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు గానీ లేకపోతే కనుక నెక్స్ట్ హైయర్ హై వరకు గానీ లేకపోతే కనుక 1:2 రిస్క్ వార్ రేషియో గానీ ఈ మూడిట్లో మనము ఏదో ఒకటి పెట్టేసి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో మీకు ఎందులో ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో అది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు మీరు హోల్డ్ చేస్తే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుందా, లేకపోతే 1:2 మీకు చాలా, లేకపోతే కనుక మీరు నెక్స్ట్ హైయర్ హై వరకు మీరు హోల్డ్ చేస్తే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుందా, అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఈ విధంగా హైయర్ హై హైయర్ లో యూజ్ చేసుకొని సింపుల్ గా ఒక ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏదైతే స్ట్రాటజీ చెప్పానో హైయర్ హై హైయర్ లో స్ట్రాటజీ అని చెప్పేసి, ఈ స్ట్రాటజీ మనకు ప్రతిరోజు రాదు, ప్రతి స్టాక్ లో కనిపించదు. మీకు గనక ఈ స్ట్రాటజీ మైండ్ లో ఉంటే మీరు ఎప్పుడైనా ఒక స్టాక్ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు క్యాండిల్స్ గనక ఈ విధంగా ఫామ్ అవుతా ఉంటే మీకు ఈ స్ట్రాటజీ గురించి ముందుగానే ఐడియా ఉంది కాబట్టి మీరు ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఇమీడియట్ గా ట్రేడ్ ప్లాన్ చేసేస్తారు. అందుకోసం అనమాట. సో ఈ స్ట్రాటజీలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ లో అడగండి. అలాగే ఇలాంటి మంచి స్ట్రాటజీస్ కోసం వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.